వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేసిన తర్వాత కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను ఏ వీడియో చేసినా కానీ వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒక అమ్మాయి క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్ అంతా అప్రోచ్ అవ్వడం అంతా క్రిస్టియన్స్ అంతా పద్ధతుల్లోనే అప్రోచ్ అయ్యారు. హ్యాపీగా పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత అమ్మాయిని కాపురాన్ని కూడా పంపించేశారు, అన్నీ పెట్టేసి. వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి, ఆ భర్త ఎవడైతే ఉన్నాడో చాలా బ్రూటల్గా బిహేవ్ చేయటం. మూవీస్ ఉంటాయి కదా, పోర్న్ మూవీస్, ఈ చూసి అందులో ఉన్నట్టుగానే నువ్వు ఉండాలని ఆమెను ఫోర్స్ చేయటం. ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకుని రావడం, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కూడా నువ్వు ఉండాలన్నట్టుగా, తర్వాత వాళ్ళకి మందది సర్వ్ చేయాలన్నట్టుగా అమ్మాయిని ఇబ్బందులు పెట్టడం. సో ఇవన్నీ చూసి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పెద్ద పంచాయతీలు జరిగాయి. వాళ్ళు మార్పు రాలేదు. మార్పు రాకపోగా తిరగబడ్డాడు. ఈ అమ్మాయి మీద ఇంకా చెడ్డ చేయడం మొదలుపెట్టాడు. అలాంటి సిచ్యువేషన్స్లో మరి ఏం చేద్దామని కుటుంబ సభ్యులు ఆలోచించినప్పుడు ఆమె తాలూకా పాస్టర్ గారు ఏమన్నారంటే, ఇది కరెక్ట్ కాదు, ఇంటికి వెళ్ళి ఏదోలా మార్చుకోమ్మా, ఇప్పుడు అలాంటి వాళ్ళు నువ్వే మార్చుకోవాలి, మేమేం చేయగలం, నువ్వే వెళ్ళి ఏదో నయానో భయానో ప్రేమగా మార్చుకో. విడాకులు ఇవ్వడం కరెక్ట్ కదా, అలాంటి వాళ్ళకి దేవుడు ఒప్పుకోడు, వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే విడాకులు ఇవ్వాలి, వాడు వ్యభిచారం ఏం చేయలేదు కదా, జస్ట్ నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఎలా చేస్తే అలాగా అని చెప్పి పంపించేద్దామని ట్రై చేశాడు. అప్పుడు నేను ఒక ఆన్సర్ ఇచ్చాను, మీరేం చెప్తారు చెప్పండి. చాలా బాధాకరమైన విషయం ఇది. ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో జరిగే స్త్రీ పట్ల జరుగుతున్న శోషణ, స్త్రీని అదిమివేయాలని, స్త్రీ నోరు నొక్కేయాలని జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఒక ముగ్గది. ఆ ముగ్గులో పాస్టర్ పాల్గొనటం నాకు అసలు నచ్చలేదు. అది కాదు బైబిల్ చెప్తున్నది దాని అర్థం అది కాదు. స్త్రీలు కూర్చున్నవారు మీ భర్తలను మార్చుకునే ప్రయత్నం మీరు చేయాలి, అందులో ఏ డౌట్ లేదు. చీటికి మాటికి విడాకులు అనేది బైబిల్ చెప్పదు, ఆ విడాకులు ఇవ్వమని ప్రోత్సహించదు. విడాకుల కంటే క్షమాపణే ముందు మనకు ముఖ్యం, క్షమాపణ తర్వాతే ఏదైనా. ఇందులో ఏ డోకా లేదు, ఏ డబుల్ స్టాండర్డ్స్ లేవు. కానీ మీరు చెప్తున్న ఉదాహరణ క్షమించేంత వరకు బాగుంది, కానీ కలిసి ఉండేందుకు లేదు. నేను అదే చెప్పాను, క్షమించవచ్చు, కలిసి ఉండేందుకు లేదు. ఎందుకు నేనేమన్నానంటే క్షమించి వదిలేయండి అని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు క్షమించి వదిలేస్తే ఇప్పుడు ఎలాగూ నువ్వు ఆ అబ్బాయితో కాపురం చేయకూడదు కూడా, వాడు మారతాడన్న హోప్స్ కూడా లేవు. చాలా రోజులు అయిపోతుంది, అయినా మారలేదు. రెండోది పైపెచ్చి వీళ్ళ మీదే తిరుగుబాటు చేస్తున్నాడు. సో అలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఎలాగూ అతనికి విడాకులు ఇచ్చేస్తావు, అది రైట్ వే. బట్ నేనేమన్నానంటే, నువ్వు వాడిని క్షమించి వదిలేస్తే రేపు ఇంకొక అమ్మాయిని మళ్ళీ వాడు పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని మళ్ళీ ఇదే సీన్ రిపీట్ చేస్తాడు. నీ జీవితం ఎలాగైతే నాశనం అయిందో అలాగే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అవుతుంది. కాబట్టి నువ్వు చట్టపరంగా వెళ్ళి అతనికి శిక్ష. క్షమాపణకు చట్టానికి సంబంధం లేదు, క్షమాపణ హృదయానికి సంబంధించి. అవును, చట్టపరంగా వెళ్ళంది విడాకులు జరగవు, చట్టపరంగానే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు. మనసులో మన ఇద్దరు విడిపోయాం అనుకుంటే కుదరదు. అంటే నేను అన్నదన్నా చట్టపరంగా విడాకుల కొరకు చట్టపరంగా వెళ్ళమని కాదు, లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి. వాడు చేసిన హెరాస్మెంట్కి లీగల్ యాక్షన్ కూడా తీసుకోండి అని. అదే హరాస్మెంట్కి తప్పకుండా, అంటే వెళ్ళి విడాకులు అప్లై చేసినప్పుడు, లేకపోతే నేను ఈయనతో ఉండను అని అన్నప్పుడు, కారణాలు అడిగినప్పుడు నిజమే చెప్పాలి కదా, ఇదే చెప్పాలి, ఉన్నట్లే చెప్పాలి. అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి, ఉన్నదే చెప్పాలి. ముఖ్యంగా మీరు చెప్తున్న కారణాలలో ఒకవేళ, అంటే జనరల్గా, నేను బ్లాంకెట్ స్టేట్మెంట్స్ చెప్పట్లేదు, జనరల్గా పురుషులను ఇంటికి తీసుకొచ్చి మత్తులో ఉన్నప్పుడు తన భార్యను పరాయి పురుషుడితో పడుకోమని చెప్తున్నాడంటే నంబర్ 1. నంబర్ 2, ఇంతకుముందు మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా తన భార్య ఒంటరిగానో బట్టలు మార్చుకుంటున్నప్పుడు, వాష్రూమ్లో ఉన్నప్పుడు ఫోటోలు తీసి తన ఫ్రెండ్కి పంపిస్తున్నాడు అని అంటే, అలాంటి వాళ్ళు జనరల్గా సైకలాజికల్గా, అంటే కొద్ది గొప్ప నాకు అందులో ప్రవేశం ఉంది కాబట్టి చెప్తున్నాను, వారు దాన్ని ఏమంటారు, సహజంగా స్త్రీ పురుషులు కలిసేటటువంటి విధానంలో కాకుండా, పురుష సంయోగులు ఏ విధంగా అయితే ఒకరికొకరు దగ్గర అవుతారో లైంగికంగా, ఆ విధంగానే స్త్రీతో కూడా లైంగికంగా దగ్గర అవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది సైకలాజికల్గా ప్రూవెన్. అంత మాత్రమే కాదు, అలా జరుగుతోంది, ఫోటోలు పంపిస్తున్నారు అనంటే అతను కూడా ప్రాక్టికల్గా స్త్రీ కంటే ఎక్కువగా పురుషులకే ఆకర్షితుడు అవుతున్నాడు. దాని అర్థం అది.
సో పురుష సంయోగిగా ఉన్నటువంటి పురుషుడు మీరు ఏదైతే కారణం చెప్తున్నారో, అంటే వ్యభిచారం తప్ప, ఇతను ఆల్రెడీ అందులో ఉన్నట్లే. అవును. ఇది 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 ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్. ఎస్. 100 తీసుకుంటే 100లో 99 ఇవే ఉంటాయి కేసులు. అవును. సో ఒకవేళ ఇది లేకపోయినా శాడిజం అనేది, సేడిజం అంటే మనిషిని కృంగదీసి పశువులాగా చూడటం. అది ఇందులో కొన్ని సిగరెట్లతో కాల్చే శాడిస్టులు ఉంటారు. అది ఫిజికల్ అబ్యూస్. ఫిజికల్ ఇప్పుడు మీరు చెప్తున్నది సెక్షువల్ అబ్యూస్. అవును. హెరాస్మెంట్ ఉంటుంది, చాలా దారుణం కొడతారు. అవును. జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతుంటారు, పీక నొక్కేస్తుంటారు. ఇలాంటివి చేసేవాళ్ళు కూడా కొంచెం పిచ్చోళ్ళు. కొంతమంది ఎమోషనల్ అబ్యూస్ చేస్తారు. కొంతమంది పిల్లలు వాళ్ళను కూడా జీవితాంతం కూడా సప్రెస్ అవుతూ ఇలాగే బతకాలి. అవసరం లేదు. కరెక్ట్ కాదు కదా. అవసరం లేదు. బైబిల్ అలా చెప్పదు. మీకు విడాకులు ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోకండి. మీకు విడాకులు తీసుకోకండి. కానీ బలవంతంగా ఆయనతో బ్రతకాల్సిన అవసరం లేదు. అలాంటి లేనే లేదు. ఫిజికల్ హెరాస్మెంట్ కాకుండా చాలా మంది మాటలతో హెరాస్ చేస్తారు, అనుమానంతో హెరాస్ చేస్తారు. అలాంటి కేసెస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చా? అంటే బ్లాంకెట్స్, అందుకే నేను ఇంత ముందే చెప్పాను, బ్లాంకెట్ స్టేట్మెంట్ కాదు ఇది. అంటే అందరికీ అన్ని చోట్ల అన్నిసార్లు వర్తించేది కాదు ఇది. సిచ్యువేషన్ చూడాలి. కేస్ బై కేస్. ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చాడండి, ప్రవీణ్ అని చెప్పి వెళ్ళాడు, కానీ నా మొగుడు నన్ను ఇలా ఓరగా చూస్తున్నాడు, అనుమానంగా ఉంది, తలాక్ అది కుదరదు. అది కాదు. దట్ ఈస్ నాట్ వాట్ ఐఎమ్ సెయింగ్. అది మనకు లేదు, ఆ స్వాతంత్రం మనకు లేదు. మనకు క్షమాపణ ఉంది, వాళ్ళని కట్టుకోవటం ఉంది, వాళ్ళని నిలబెట్టడం ఉంది. అదంతా మనకు బైబిల్ నేర్పుతున్నటువంటి పద్ధతి. సో యూజ్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్. అంటే ఒక ఏది చాలా ఉధృత స్థాయిలో ఉంది, నిజంగా దీన్ని తట్టుకోలేను నేను అనేటువంటి స్థితికి వెళ్తే అటెంప్ట్ 3 or 4 రికన్సీలియేషన్ ప్రాసెసెస్. అంటే పెద్దలను కూర్చోబెట్టడం, మాట్లాడటం. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీరు ఏదైనా చూస్తున్నారా, నోరు విప్పి మాట్లాడండి. స్త్రీలు అయ్యో నేను మాట్లాడితే ఏమైపోతుందో, అయ్యో ఆయనకు చెడ్డ పేరు వస్తుందేమో, అయ్యో పరువు గిరువు ఇవన్నీ పక్కన, ముందు మీ గురించి మీరు మాట్లాడాలి. మిమ్మును మీరే కాపాడుకోవాలి. ఇది ఒక గోల్డెన్ రూల్, గుర్తుంచుకోండి. మీరు దేవుని స్వరూపము, దేవుని పోలిక. మీ ఆయన వచ్చి రోజు బాధేసుకొని పోవటానికి మీరేమన్నా దాన్ని ఏమంటారు, బానిసలు కాదు. నో, ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్. మీరు చెప్పాలి. చట్టాలు మీ వైపు ఉన్నాయి, పోలీసులు మీ వైపు ఉన్నారు, సమాజం మీ వైపు ఉంది. సో నీ భర్తగానే ఆయన ఎంచండి, మేము కాదనట్లేదు. కానీ రోజు తన్నులు తినేందుకు మీకు హక్కు లేదు. యాక్చువల్గా మీ పైన మిమ్మల్ని మీరు అబ్యూస్ చేసుకునే హక్కు మీకు లేదు. ఎందుకంటే యు బిలాంగ్ టు గాడ్, మీరు దేవుని సొత్తు. సో ఆ మైండ్ఫుల్గా ఉండండి. రైట్ అన్న. ఇంకొకటి ఏదైనా చూస్తే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఇఫ్ యు సీ సంథింగ్, సే సంథింగ్. మీ పొరుగింట్లో అలాంటి అబ్యూస్ జరుగుతూ ఉంటే మీరు మాట్లాడండి. అది మీ బాధ్యత, క్రైస్తవరాలుగా మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, అమ్మాయిలు, చిన్నపిల్లలు, మీ పిల్లలకు నేర్పించండి. ఇది ఇంత వయసు నుంచి నేర్పించండి. ఒళ్ళో ఎవరైనా కూర్చోబెట్టుకుంటే కూర్చోకూడదు. ఎక్కడ టచ్ చేస్తున్నాడు, ఎక్కడ టచ్ చేయట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడట్లేదు. మేనమామ, చిన్నాయన వద్దు, ఏ డ్రామాలు వద్దు. ఎక్కడ ముట్టుకుంటూ ఆయన తప్ప, సొంత తండ్రి తప్ప, తాత కూడా వద్దు. ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? నాకు అనుమానం ఏమీ లేదు. నేను అనుమానం పిశాచినేమి కాదు. కొన్ని కేసెస్లో తండ్రిని కూడా నమ్మలేని పరిస్థితి. కరెక్ట్. నా దగ్గరికి 4-5 కేసులు వచ్చాయి. నేనే 4-5 కేసుల్లో మాట్లాడి ఆయనకు కొంచెం బుద్ధి గడ్డిపెట్టి పంపించాను. సొంత తండ్రి. నో, అంటే అది మానసిక వైకల్యం క్రిందకు వస్తుందన్న. అందరూ అలా ఉండకపోవచ్చు, కానీ కొందరు ఉన్నారు. అది మానసిక వైకల్యం. అలాంటప్పుడు ఆడపిల్లలకు మనం జాగ్రత్తలు చెప్పి మిమ్మల్ని ఎక్కడ ముట్టుకుంటున్నారు, ఎవరు ముట్టుకుంటున్నారు, ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా మీతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి దాని ట్రైనింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఒక చిన్న కేసు చెప్తాను. ఇది మానసిక వైకల్యం ఒకరోజు వచ్చేది కాదు, మనము పెంచి పోషించేది. మనం పెంచి పోషించే వ్యవస్థ. మీ పిల్లలకు మీరు ఇది చెప్పకపోతే
ఆడపిల్లలకు ఇది చెప్పకపోతే, ఇది ట్రైనింగ్ చేయకపోతే, మా అన్నే కదా, మా బావే కదా, మా మామే కదా, మా చిన్నాన్నే కదా అని వాళ్ళకి తెలీదు. వాళ్ళకి తెలియకుండా అవతలి వాడికి చోటిస్తారు. అంతా అయిపోయిన తర్వాత మనము ఏడుస్తూ కూర్చోవటం కంటే మొహమాటం. మీరు కుక్కలు పెంచుకోండి ఇంట్లో, పర్లేదు. పిల్లులు పెంచుకోండి, పర్లేదు. పాములు పెంచుకోండి, మొహమాటాలు పెంచుకోబాకండి. దానివల్ల ఎవడికి లాభం లేదు. డైరెక్ట్గా చెప్పండి. అది పాము కంటే ప్రమాదం, చాలా ప్రమాదం. పాప పెద్దగా అవుతుంది, దూరంగా ఉండండి, డైరెక్ట్ చెప్పండి. ఏంటి తప్పు? అవసరమైతే ఇంటికి రావద్దని కూడా చెప్పొచ్చు. 100% చెప్పండి. పాప పెద్ద అవుతుంది, కొంచెం దూరం ఉండండి, అయిపోయా. ఒక్కసారి చెప్తే ఇంకా లైఫ్ లాంగ్ రాడాడు. బీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ విషయంలో స్త్రీకి హక్కు ఇచ్చే బాధ్యత మంది, పురుషులది. ఒకవేళ మీ భార్య చెప్పలేకపోతుంటే మీరు చెప్పండి, ఒరే పాప పెద్ద అవుతుందిరా, దూరం ఉండరా, బుద్ధి లేనోడా, డైరెక్ట్ చెప్పండి. ఏం తప్పలేదు. దిస్ ఈస్ హౌ యూ షుడ్ డీల్ విత్ సచ్ థింగ్స్, రైట్?